ఫ్రాన్స్కి సంబంధించినటువంటి నిఘా విమానాన్ని పేల్చేయడానికి రష్యా సిద్ధపడటం అన్నటువంటిది ఒక పెద్ద షాకింగ్ పరిణామం. ఫ్రాన్స్ ఒక్కసారి ఉలిక్కి పడింది. తన విమానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంది. ఆ పైన రష్యా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్ల సముద్రంలో మీ ఆధిపత్యం ఏంటంటుంది రష్యా, మీ ఆధిపత్యం ఏమంటుంది ఫ్రాన్స్. మేము రెగ్యులర్గా యూరప్ నాటో దేశాల తరపున చెక్ చేస్తుంటే, ఐక్యరాజ్య సమితి తరపున అందులో భాగంగా మేము నిఘా చేస్తుంటే మధ్యలో నీకేంటంటుంది ఫ్రాన్స్. మా ఏరియాల్లో నిఘా వేయడానికి నీకెవడ అవకాశం ఇచ్చాడంటుంది రష్యా. ఓవరాల్గా తాజాగా చూస్తే ఫ్రాన్స్ క్లెయిమ్డ్ దట్ రష్యా థ్రెటన్ టు షూట్ డౌన్ ఇట్స్ ఎయిర్ క్రాఫ్ట్ పెట్రోలింగ్ ద బ్లాక్ సీ. ఫ్రెంచ్ డిఫెన్స్ మినిస్టర్ సెబాస్టియన్ లికోన్సు సెట్ the threat was issued to French planes guarding the international space last month. The French minister said Russia was returning to a particularly aggressive posture and warned that Moscow's behavior reminds of the former Soviet Union during the Cold War. ఇది రష్యా చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది. ఆనాడు రష్యా యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు ఎలాంటి కోల్డ్ వార్ టైంలో బిహేవియర్ చేసేదో అట్లాంటి బిహేవియర్కి వెళ్ళిపోయింది. మా విమానాన్ని కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. వెనక్కి వెళ్ళేదాకా ఊరుకోలేదు. లాస్ట్ మంత్లో ఈ పరిణామం జరిగిందని ఫ్రెంచ్ మంత్రి ఇప్పుడు ప్రకటించారు.